అందరికీ నమస్కారము. ఈ వర్షాకాలం వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒకటి కావాలి. మనకు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. ఆయిల్ ఎక్కువ లేకుండా మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకుంటే ఇలా మొక్కజొన్నలు అయితే ఇంకా ఈ రోజులల్లో మనకు నాన్ స్టిక్ వచ్చేసి ఈజీ ప్రాసెస్తో పేలాలు రెడీ అయిపోతాయి. అదే పెద్దవాళ్ళకైతే కుండ పెంకలు పెట్టి వేయించేవాళ్ళు. అప్పుడు పెద్ద పెద్ద గంపల నిండా ఈ పేలాలను పోసుకునేవాళ్ళు. ఈ వర్షాకాలం వచ్చిందనుకుంటే ఇంకా పిల్లలందరికీ ఇవే వేయించి ఉప్పు కారం ఎల్లిపాయ కలిపి పెట్టేవాళ్ళు. మంచిగా తినేది వర్షం పడతా అంటే చల్లటి వాతావరణంలో. ఇవి తింటే కూడా కొంచెం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకనే మన పిల్లలకు కూడా ఈ రోజులల్లో ఇలాంటివి చేసి పెట్టుకోవాలి. ఈజీగా అయిపోతుంది మనకు. ఎన్ని అంటే అన్ని ఇంక ఈ రోజులలో నాన్ స్టిక్ గిన్నెలు వచ్చినాయి. మంచిగా ఈజీగా వేగిపోతాయి. కొన్ని గింజలు వేయగానే మనకు వేగిపోతాయి. ఇలా మొక్కజొన్నలు చేసుకోవచ్చు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు అన్ని రకాలు చేసుకోవచ్చు. మనం అన్నీ చేసి కలుపుకోవచ్చు. ఆయిల్ లేకుండా ఇలాంటి ఫుడ్ పిల్లలకు పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 3 పిరికిళ్ళ జొన్నలకి ఇంత పెద్ద బేషన్ నిండిపోయింది చూడండి. ఇలా రెడీ అయిపోయినాయి. ఇలా మంచిగా ఎల్లిపాయ కూడా వక్క ఇట్లా దంచి కలిపేసుకోవాలి. వక్క మొక్క దంచి టేస్ట్ బాగుంటాయి. ఇంక ఇవైతే మనం పోవా చేసుకుంటాం కదా, ఈ పేలాలు మనము స్వీట్ ముద్దలు కూడా చేసుకోవచ్చు. ఇలా స్నాక్స్లో కూడా కలుపుకోవచ్చు. అవి కూడా కొంచెం లైట్గా చిన్న మంట పెట్టి ఆగకుండా కలుపుకుంటూ కొంచెం వేయించి మనం ఇట్లా నలిస్తే ఊరికనే పొడి పొడి అయిపోవాలి. కొంచెం పసుపు ఉప్పు కారం చల్లి అవి కలిపాము. ఇవి పూల్ మకానా. ఇవి కూడా కొంచెం నూనె కొద్దిగానే పడుతుంది, నెయ్యి అయినా వేయచ్చు. వేసి వేయించి దీంట్లో కూడా పసుపు ఉప్పు కారము ఇంక ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో పోసేసి ఇలా కలుపుకోవాలి. ఇంకా ఉన్నాయి చూసేద్దాము. వీటితోటి అయిపోలేదు. ఇవేంటంటే మనం ఎప్పటికప్పుడు వేడిపైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారము ఎప్పటికప్పుడు ఎందుకు చల్లడం అంటే మనం ముందే వేడిపైన చల్లితే మంచిగా పట్టుకుంటుంది వీటికి. ఈ పొట్టు పుట్నాలు ఇంకా ఇవి కూడా మనము మళ్ళీ వేయించుకోవాలి. వేయించే వస్తాయి అయినా కానీ మనము గిన్నెలో వేసి వేయించినాక ఇంకా టేస్ట్ మారుతుంది. అవి వేడి గిన్నెలో వేసి చిన్న మంట పెట్టి రెండు సార్లు అటు ఇటు అన్నమంటే సరిపోతుంది. అవి కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. లైట్గా వేయించేసి కరివేపాకు కొంచెం ఆయిల్లో వేయించేసి మంచిగా పొడి పొడి అయ్యేటట్టు వేయించి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా పల్లీలు అంటే మనకు ఆయిల్లో వేయిస్తే కొంచెం మంచిగా వేగుతాయి. అవన్నీ మనము ఒక్కొక్క స్పూను ఆయిల్ వేసుకుంటూ వేయింపినాయే అవన్నీ కూడా. వేటికి కూడా ఇట్లా ఆయిల్ వేయలేదు. ఒక పల్లీలకు మటుకు మనం ఇలా ఆయిల్లో వేయించేసాము. ఇలా ఆయిల్లో వేయించేసుకొని మనం అందులోనే వేసేయాలి. వేసి మళ్ళీ వేడిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న కాడ ఎన్ని రకాలు వెరైటీస్ చేసినా కానీ మనకు స్నాక్స్ రోజు వెతుక్కోవడమే సరిపోతుంది. అందుకని మనం ఊరికే ఆయిల్ చేయలేము, ఊరికే ఇలాంటి ఆయిల్ లేకుండా పెట్టాలనేటివి కూడా చేయలేము. కాబట్టి అప్పుడప్పుడు మార్చి మార్చి చేసుకోవాలి. అటుకులు అనగానే అటుకులు కూడా కొందరు మస్తు నూనె పోసి వేయించుతారు. ఆయిల్ వాటికి కూడా బాగానే పడుతుంది ఆయిల్. అట్లా వేయించకుండా మామూలుగా పెద్ద కడాయిలో కొంచెం నూనె వేసుకొని దొడ్డ అటుకులు అయితే బాగుంటుంది. సన్న అటుకుల కంటే కూడా పిల్లలకి ఇట్లా అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏదన్నా మెత్తటియే తినగలుగుతారు. కొంచెము ఇట్లా గట్టిగా ఉన్నాయనంటే అబ్బో పన్ను వస్తుందిలే మాకేమొద్దు అని అంటారు. అందుకని ఈ అటుకులు కూడా సన్న అటుకులు కాకుండా దొడ్డ అటుకులు తీసుకొని ఇందులో కొంచెమే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాము. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసాము. కేజీ అటుకులకు 50 గ్రాముల ఆయిల్ వేసేసి చిన్న మంట పెట్టి ఊకేలా కలపాలి. మనకు మంచిగా వేగిపోతాయి, కరకరలాడేటట్టు వేగిపోతాయి. తర్వాత వేగిన తర్వాత కొంచెం పసుపు మళ్ళీ ఉప్పు కారం చల్లి ఇలానే దీంట్లోనే కలిపేసుకొని పెద్ద బేషన్లో వేసేసుకొని అన్నీ ఒకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోతుంది. ఆయిల్ లేకుండా మంచిగా హెల్దీ ఫుడ్డు మనకు పేలాలు, మొక్కజొన్న పేలాలు, అటుకులు, పూల్ మకానా, పొట్టు పుట్నాలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి.
వీటిని అన్నిటిని కలిపిన తర్వాత ఇందులో తెల్ల జొన్నలు వేయించిపోయచ్చు, పచ్చ జొన్నలు వేయించిపోయచ్చు. మన దగ్గర ఇంకా మనకు మక్కటుకులు ఉంటాయి కదా, మక్కటుకులకి ఏంటంటే మేము ఎందుకు వేయలేదంటే నూనె బాగా వస్తుంది, అవి నూనెలో వేయించాలి కదా, నూనె ఎక్కువ వస్తుంది. అందుకే నూనె లేకుండా చేసేటివి ఎక్కువ చేసి కలిపాము. చాలా టేస్ట్ ఉన్నది. మనకు ఇట్లా కలుపుకుంటే ఇది డబ్బాలో వేసుకున్న తర్వాత అంతా కలిపి మనం డబ్బాలో పెట్టుకున్న తర్వాత పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంబటే ఒక ఉల్లిపాయ, కొత్తిమీర తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి పిల్లలకు ఉల్లిపాయ ఇలా రెడీ అయినాక డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసము, చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఇలా కలిపించామంటే ఇవి వద్దని అంటారా? ఇక పిల్లలు ఇష్టంగా తింటారు, మంచిగా ఎంతైనా తినగలుగుతారు. స్కూల్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అన్నం తినకున్నా కానీ ఇలాంటివి తింటే చాలా మంచిది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.